వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు పాపం అనిపించింది నాకు కళ్యాణ్ ఇక్కడ స్పోర్టివ్గా తీసుకొని డీమాన్కే పోటీగా పెట్టుకుండా కంటెండర్ రేస్ నుంచి నన్ను ఊకే తీసేస్తున్నాడు అని చెప్తున్నాడు. సో నేను ఇప్పుడు డీమాన్ని పెట్టుకొని ఆడతాను, ఇన్ని స్ట్రాటజీస్ మధ్యలో కరెక్ట్ డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళి మంచిగా టాస్క్ ఆడి గెలిచిన ఆ సంతృప్తి లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ డీమాన్కి హెల్త్ ప్రాబ్లం, ముందు నుంచి ఆయనకు బ్యాక్ పెయిన్ ఉందట కొద్దిగా. సో ఆ బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల అది ఇంకా గివప్ ఇచ్చేసాడు మొత్తం. ఇప్పుడు గెలిచినా కూడా అక్కడ ఏమవుతుంది అంటే ఆయనకు బాగాలేదు కాబట్టి నువ్వు గెలిచినవని వస్తుంది తప్ప ఇక్కడ కళ్యాణ్ గెలిచిన గెలుపు కానే కాదవుతుంది. ఎందుకంటే అక్కడ ఇద్దరు పోటాపోటీగా ఆడి ఆడి సంచాలక్ డెసిషన్ ఏమైంది ఇవన్నీ ఉంటే బాగుండేది. అక్కడ తనుజను ఎందుకు పెట్టారో, తనుజకి డిమాండ్ అంటే నచ్చదు, కళ్యాణ్ ఫేవరబుల్గా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా జరుగుతుందేమో అనుకుంటే అయ్యో పాపం డిమాండ్కి ఆయనతో హెల్త్ ప్రాబ్లం వచ్చే ఇంకేముంది, సాడ్ ఎండింగ్. అది సాడా కానీ నైట్కి రికవర్ అవుతాడంట, మరీ అంత లేదంట. అయితే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, డిస్క్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో తెలీదు. సో అదన్నమాట మ్యాటరు. చాలా స్ట్రాటజీస్ జరిగాయి అబ్బా లైవ్లో, మామూలు స్ట్రాటజీస్ కావు. ఇంకా రీతుని కాపాడాలని తనుజకి చాలా ఉంది, కానీ ఇండైరెక్ట్గా అక్కడ కళ్యాణ్ ఉన్నాడు అంతే తప్ప కళ్యాణ్కి ఏదో చెయ్యాలని నాకైతే అనిపించలేదు. తనుజాది సెకండ్ ప్రియారిటీయో థర్డ్ ప్రియారిటీ లాగో అక్కడ ఇప్పుడు డీమాన్ అంటే నచ్చదు, దివ్య అంటే నచ్చదు, రీతు ఫ్రెండ్. సో ఇక డీమాను కళ్యాణ్ అయినా కూడా ఎలివేషన్స్ బాగా వస్తాయి ఈ టైంలో. కెప్టెన్ అయితే టాప్ 5లో ఉన్నారు కాబట్టి అట్లా కూడా ఆలోచించు. సో రీతుకి అంత సీన్ లేదు, రీతు ఎలాగో అవ్వదు, రీతు అయినా పర్లేదు, రీతు ఫ్రెండ్, ఇట్లా కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే తనుజాది మాస్టర్ మైండ్, తనుజ బాగా ఆలోచిస్తుంది గేమ్ గురించి, ఎలా వెళ్ళాలని. అక్కడ దివ్య క్వశ్చన్ చేస్తుంది, నీకు రీతు నన్ను తీస్తుందని తెలిసి కూడా నువ్వు కావాలనే ఇచ్చావు కదా అంటే దానికి ఏవేవో చెప్తుంది. లేదు డీమాన్కి ఇచ్చినా నిన్నే తీస్తాడు, రీతికి ఇచ్చినా నిన్నే తీస్తాడు అని చెప్తుంది. కానీ కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా అంటే కళ్యాణ్కి టఫ్ కాల్ ఇవ్వాలని లేదు నాకు అని చెప్తుంది. అక్కడ మొత్తం దివ్య బండారాన్ని బయట పెట్టేస్తుంది. సంజన కూడా అరే రీతు ఆల్రెడీ క్యాప్టెన్ అయింది, ఆల్రెడీ ఆమెకి ఇమ్యూనిటీ ఉంది, దివ్య అందుకే గొడవ వేసుకుంటుంది. ఆల్రెడీ క్యాప్టెన్ అయింది, ఒకసారి నువ్వే కాపాడావు, ఎవరైనా సెన్స్ ఉన్నోళ్ళు ఇస్తారా, బుద్ధున్నోడు ఇస్తాడా అంటది. అందుకే అంటది, కరెక్టే కదా. అక్కడ రీతుకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అది అనవసరం. ఏంటంటే ఏదో సేఫ్ గేమ్ ఆడడం. దివ్యకు ఫస్ట్ చెప్తుంది మనకు లైవ్లో, నాకు దివ్య ఉండాలని లేదు, అస్సలు లేదు, ఫస్ట్ నుంచి నాకు దివ్యనే. తర్వాత డీమాన్, తర్వాత ఇమాన్యుయల్కి అండ్ డీమాన్కి గొడవ అవుతున్నప్పుడు ఈమె ఎందుకు మధ్యలోకి వస్తుంది, ఈమె ఎందుకు మధ్యలో మాట్లాడుతుంది, తను స్క్రీన్ స్పేస్ కోసమా, డీమాన్ తొక్కేయాలన్నా, డీమాన్పై ఏమైనా పగ పెంచుకుందా, నాకు అర్థం కావట్లేదు. డీమాన్పై ఎందుకు ఇంత పగ పెంచుకుంది, ఉమెన్ కార్డు తీసింది నువ్వు, ఆ పిల్లోడు నిన్నేమన్నాడు, ఎక్కడన్నాడు. రీతు డీమాన్ విషయంలో కూడా అలాగే మాట్లాడుతుంది, ఎవ్రీ టైం అలాగే మాట్లాడుతుంది, నాకు అదే అర్థం కావట్లేదు. మళ్ళా కళ్యాణ్కి అంత ఫేవర్ చేయాలని ఏం లేదు, కళ్యాణ్ అవ్వాలని కూడా లేదు. అక్కడ రీతుయే మెయిన్ థింగ్, ఆమెకు రీతు ఉండాలంటుంది. కళ్యాణ్ కూడా ఉండాలని తర్వాత కంటుంది. కళ్యాణ్ మీద అంతా ఏమి, కళ్యాణ్ పోటీలో ఉన్నాడని ఆమెకు అర్థమైంది, కళ్యాణ్ ఉన్నాడని తెలుసు. అదే కదా తనుజ గేమ్ ప్లాను. ఇప్పుడు కూడా అదే అంటుంది కళ్యాణ్తో. ఏమంటుంది కళ్యాణ్తో, వాళ్ళు సంజన అయినా ఇమాన్యుయల్ అయినా దివ్య అయినా నీ మీద ప్రేమతో కాదు, రీతు మీద ప్రేమతో ఇచ్చారు నీకు. సారీ, రీతు మీద గడ్జితో ఇచ్చారు. రీతు అంటే ఇష్టం లేదు కాబట్టి నీకు ఇచ్చారు, నీ మీద ఏం ప్రేమ లేదు. తర్వాత ఏం టాస్క్ వస్తుందో ఏమో. తర్వాత ఇమాన్యుయల్తో తనూజ మాట్లాడుతుంది, ఇప్పుడు రీతుతో ఆడితే నయ్యం, లేకపోతే డిమాన్తో ఆడితే ఓడిపోవచ్చు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే గెలుపు ఇంపార్టెంట్ కదా అని చెప్తుంది. అసలు ఈమెకి ఎందుకు అంత డిమాండ్ మీద ఉందో నాకు అర్థమవుతలేదు. డిమాండ్ మీద ఉంది, దివ్య మీద ఉంది. పైకి ఏదో దివ్య తనుజ కలిసారు, దివ్య ఎందుకు కొట్లాడతలేదంటే అప్పటికి బాగానే కొట్లాడింది, బాగానే మాట్లాడింది. ఏంటి ఇక వెళ్ళే ముంగట ఎందుకు వీళ్ళతో గొడవ, ఈమెతో పెట్టుకోవడం వల్ల నాకు ఓట్స్ తగ్గాయేమో అని చెప్పేసి మేబీ సైలెంట్ అయిందేమో అని అర్థమైంది. కానీ సంజన టఫ్ కరెక్ట్గా కొట్లాడింది. ఇంకా దివ్యకి ఏం చెప్తుంది, నువ్వు సేవ్ అయినప్పుడు, నువ్వు క్యాప్టెన్ అయినప్పుడు నువ్వైతే బాగుండు అన్న వ్యక్తి, అమ్మ తల్లి నువ్వు ఆమెను ఎందుకు సేవ్ చేసావని వచ్చి నాకు చెప్పింది ఆ మనిషి, నీకు ఆ మనిషి ఎవరో తెలుసా అన్నట్టుకంటే సంజన వస్తుంది. అంటే అప్పుడు నాకు దివ్య అంటే నచ్చదు కాబట్టి అలా చెప్పా. అంటే తనుజ తన గురించి తాను
అంటే నేను మంచి అవ్వడానికి ఎదుటోళ్ళని బ్యాడ్ చేస్తాను, సంజనాన్ని బ్యాడ్ చేస్తా అన్నట్టుగా చేస్తుంది. అంటే నేను ఇక్కడ బ్యాడ్ అవుతున్నా అనుకున్నప్పుడు ఇంకొన్ని బ్యాడ్ చేస్తుంది తనుజ. అర్థమైందా? ఇక్కడ దివ్య దృష్టిలో నేను బ్యాడ్ అవుతున్నా అనుకున్నప్పుడు అక్కడ సంజనాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నీకు సంజన నీకు డాగర్ ఇస్తా అంటుంది, కానీ దాని ముందు నన్ను చాలా అనింది, నన్ను చాలా ఇది చేసింది అన్నట్టుగా. అంటే నువ్వంటే ఆమెకి ఇష్టం లేదు, అప్పుడు అలా చెప్పింది, గౌరవం ఉన్నప్పుడు నువ్వెందుకు సేవ్ చేసినావు అని అన్నది, నేను ఆడియన్స్ త్రూ వెళ్తానని చెప్పాను అని గామాట తీసుకొస్తుంది. అసలు ఎంత ప్లాన్ చేస్తుంది, స్ట్రాటజీస్ చేస్తుంది తెలుసా తనూజ. మామూలుగా కాదు. అంటే తెలుగు బాగా లాంగ్వేజ్ వచ్చు, తెలుగు బాగా అర్థమవుతుంది. కన్నడ పిల్ల అదేంది పుట్టస్వామి అంటే తమిళ పిల్ల అయినా కూడా తెలుగు బాగా వచ్చు, తెలుగు బాగా మాట్లాడుతుంది. మాస్టర్ మైండ్ అబ్బా, నిజంగా చెప్తున్నా. మాస్టర్ మైండ్ అంటే మాస్టర్ మైండ్. అసలు ఏది ఎలా కదిపితే ఎలా అవుతుంది. మళ్ళా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏమంటుంది, నేను కళ్యాణ్కి సపోర్ట్ అంటే కళ్యాణ్కి సపోర్ట్ అన్నట్టుగా నాకు ఏం అనిపించలేదబ్బా, నిజంగా చెప్తున్నా. అక్కడ ఇండైరెక్ట్గా కళ్యాణ్ ఉన్నాడు అంతే. కళ్యాణ్కి సపోర్టా పాడా అనిపించింది నాకైతే, నిజంగా అనిపించింది. మీరు మొత్తం లైవ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అక్కడ డీమాన్ని తీయాలి, దివ్యాన్ని తీయాలి, రీతుగా ఉంటే ఏం కాదు. అదే డీమాన్కి కళ్యాణ్ ఆడితే కనుక ఫుల్ ఎలివేషన్స్ వస్తాయి, ఫుల్గా ఆడతారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు అన్న ఇది అన్నమాట ఈమెకి. అది నాకు అర్థమైంది. అదే చాలా పాయింట్స్ ఉన్నాయి, నైట్ రివ్యూలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఏమేమి ఉన్నాయో. నాకు అదే అనిపించింది, ఇమ్ముకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఇమ్ముకి సపోర్ట్ చేయాలని ఒక డిమాండ్ తక్కువ చేయాలన్న ఉద్దేశం అనమాట. డిమాండ్ తక్కువ చేస్తే అంటే నువ్వేదో మధ్యలో స్క్రీన్ స్పేస్ తీసుకొని అదే దివ్య కూడా ఇదే అంటే, దివ్యకి 2 సార్లు డాగర్ ఎందుకు ఇచ్చావు, 2 సార్లు ఇప్పుడు ఒకసారి నాకు ఇవ్వాల్సింది కదా. అంటే నేను ఎందుకు ఇచ్చాను 2 సార్లు, ఫస్ట్ ఎవరో ఇచ్చారు అని చెప్పినావు. అంటే ఎందుకు ఇస్తున్నావు, అప్పుడు సార్ దివ్యకి ఇవ్వాలి కదా, ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా పాపం. అదే దివ్య అంటుంటే లేదు నేను ఎందుకు ఇచ్చినట్టది, అసలు లాజిక్ లేకుండా మాట్లాడుతుంది. టఫ్ కాల్ ఇవ్వలేక కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా, దివ్య గట్టిగా మాట్లాడుతుంది, అస్సలు అక్కడ ఉండదు తనుజ. అయితే అందరు ఇక్కడ ఏమనుకుంటారంటే, ఇక్కడ డీమాన్కి ఇస్తే ఈ డీమాన్ అంత తింగరం నేను ఎక్కడ చూడలేదబ్బా. రీతు 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 అంటాడు, దివ్య గట్టిగా అంటది. అసలు నీకు ఎక్కడ సపోర్ట్ చేసింది, మోరల్ సపోర్ట్ తప్ప నీకు ఏ గేమ్లో సపోర్ట్ చేసింది అంటే ఒక్క మాటలు ఎందుకు తర్వాత చెప్తా అంటాడు. ఎవరు అడిగినా కూడా నేను రీతుంది అన్న ఫస్ట్ ప్రియారిటీ. అప్పుడు కూడా కళ్యాణ్కి దెబ్బేసింది ఇదే కళ్యాణ్కి రీతుని దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్కి దెబ్బేసిండు. ఇప్పుడు కానీ కళ్యాణ్ మంచి స్టాండ్ తీసుకున్నాడు. అరే నేను ఎంత బుట్టలు పడేసిందో రీతు అనిపించింది, నిజంగా నాకు 100% అనిపిస్తుంది. డిమాండ్ వరస్ట్ బిహేవియర్, దివ్య మంచిగా అంటది, నీకు ఎక్కడ చేసింది అబ్బా, నువ్వు ఎప్పుడు చూడు అట్లా అంటావు. ఇమ్ము వచ్చినా అట్లనే మాట్లాడతాడు, దివ్య వచ్చి చెప్పిన అట్లనే మాట్లాడతాడు. కళ్యాణ్ మాత్రం మంచి డెసిషన్ తీసుకొని అక్కడ ఇది చేసిండ అనిపించింది. సంజన గట్టిగా ఎంత చెప్పినా, సంజన చెప్పినా కూడా వినడు, నాకు రీతు 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 అంటాడు. అరే అప్పుడు కూడా మీరు ఇట్లనే మోసం చేసి ఇదే కదా. నీకు అక్కడ గేమ్ వైజ్ చూడు, రీతు ఏం చేసింది, ఏం ఆడింది. అదే నీకు ఎక్కడ ఆ ఉమెన్ కార్డ్ విషయంలో నీకు సపోర్ట్ లేదు, గేమ్ విషయంలో సపోర్ట్ లేదు. తనది ఫస్ట్ చూసుకుంటుంది రీతు, చాలా కన్నింగ్ రీతు, అది కూడా అర్థమవుతలేదు డీమాన్కి. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మనకు ఎపిసోడ్ రివ్యూలో గట్టిగా మాట్లాడుకుని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.